వెల్కమ్ టు GTPL న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రచారానికి శ్రీకారం. హుస్నాబాద్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఓటుతో ప్రజాపాలనను ఆశీర్వదించాలని ఓటర్లకు మంత్రి పొన్నం విజ్ఞప్తి. జగిత్యాల జిల్లా బెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లిలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. వైభవోపేతంగా రథోత్సవం. కరీంనగర్ జిల్లాలో ఘరానా మోసం. పర్లపల్లిలో వెండికి మెరుగు పెడతామని మోసం. ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ శాంతి భద్రత సమస్య సృష్టించాలని చూస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు. వేములవాడలో కౌన్సిలర్ అభ్యర్థి అదృశ్యం కలకలం. కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ శ్రీకారం చుట్టారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయం వద్ద బీజేపీ ప్రచార రథాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, హుజురాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్లో ప్రచార రథాలతో ప్రచారం నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఎంపీ నిధులతో మున్సిపాలిటీలో చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించేలా ప్రచార రథాలతో ప్రచారం నిర్వహిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటింట ప్రచారం నిర్వహించారు. హుస్నాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పలు వార్డుల్లో తిరిగి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారం సాగించారు. డోర్ టు డోర్ ప్రచారంలో హుస్నాబాద్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ వార్డులో ఇంకా సమస్యలు ఉన్నా పనులు జరుగుతున్నాయని చెప్తూ ఓటు అడిగారు. హుస్నాబాద్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయని, అన్ని వార్డుల్లో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు పూర్తవుతున్నాయని చెప్పారు. హుస్నాబాద్లో 250 పడకల ఆసుపత్రి, ఇంజనీర్ కాలేజ్, ఎల్లమ్మ చెరువు, కొత్త చెరువు అభివృద్ధి, జంక్షన్ల సుందరీకరణ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి హుస్నాబాద్కి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని, అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టీసీలో అక్క చెల్లెలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆశీర్వదించేలా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన అందరి పెద్దలకు మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా. ఈరోజు హుస్నాబాద్ లో మన ఊరు పెరిగితే అందరికీ ఉపాధి వస్తుంది. అందుకే మంచి దవాఖానా, ఓ పెద్ద ఇంజనీరింగ్ కాలేజీ, రోడ్లు, అదేవిధంగా ఆ ఇల్లమ్మ చెరువు గాని మిగతా అనేక రకాల కార్యక్రమాలు ఇక్కడ చేస్తా ఉన్నాం. మీ అందరికీ నేను కోరుతా ఉన్నా ఈరోజు దయచేసి కాంగ్రెస్ పార్టీ తరఫున కరీంనగర్ జిల్లాలో 40 ఏళ్ల దరిద్రాన్ని 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తొలగించారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ దరిద్ర పాలనకు బీఆర్ఎస్ తోనే విముక్తి లభిస్తుందని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కరీంనగర్లోని పలు డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థులతో కలిసి గంగుల కమలాకర్ ఇంటింట ప్రచారం నిర్వహించారు. కట్టరాంపూర్, తిరుమల నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి సతీష్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. డివిజన్ కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి సతీష్, భావనతో పాటు డివిజన్ వాసులు ఘన స్వాగతం పలికారు. పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భారీ ర్యాలీగా బయలుదేరి ప్రచారం సాగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్ చేసిన అభివృద్ధి శూన్యమని, ఈ 2 ఏళ్ల పాలనలో కరీంనగర్ ₹2 కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీసుకురాలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అబద్ధపు హామీలను ఇచ్చి గద్దెనెక్కిందని, ప్రజలను మోసం చేసిందని, వృద్ధులకు పెన్షన్, కళ్యాణ లక్ష్మి, ₹1,00,000 నగదుతో పాటు తులం బంగారం, ఆడబిడ్డలకు స్కూటీ, ఇలా ఎన్నో అబద్ధపు హామీలను ప్రజలకు కల్పించి గద్దెనెక్కి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఈ 2 ఏళ్ల పాలనలో అమలు చేయని సంక్షేమాలను రానున్న 3 ఏళ్లలో ఎలా అమలు చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. వచ్చే 3 ఏళ్ల తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, మళ్లీ కరీంనగర్ అభివృద్ధి
తానే మంత్రిగా చేస్తానని, నగరాన్ని దత్తత తీసుకొని తలతలలాడే విధంగా సుందరంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. 40-50 సంవత్సరాల దరిద్రాన్ని 10 సంవత్సరాలు తీసే ప్రయత్నం చేసినా ఇంకా కంప్లీట్ చేద్దామంటే మళ్ళీ ప్రభుత్వాలు మారినాయి. 2 సంవత్సరాలు కేంద్ర మంత్రి రూపాయలు రాష్ట్రపతి చూసినప్పుడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారు అంటున్నా. అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ, రేపు అభివృద్ధి చేసేది కూడా బీఆర్ఎస్ పార్టీ. మా ఆడబిడ్డలారు ఒకటి ఆలోచిస్తా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలు ఇచ్చింది. ఆ రోజు కేసీఆర్ గారు బిడ్డ పెళ్లికి ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా లేదా తల్లి? ఈయనేమన్నాడు కాంగ్రెస్, ₹1,00,000 ఇస్తాడే నేను తులం బంగారం ఇస్తానండి. ఇచ్చిండా తల్లి వరకు తులంగా బంగారం? తులం బంగారం ఇస్తే గిట్టే కాంగ్రెస్ కోటేది, తులం బంగారం ఏ రోజులు ఉంటే గిట్టే మా కోటేది. నేను అడిగిన ఎందుకు ఎత్తారంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ అభ్యర్థుల ఖరారు ఉత్కంఠ రేపుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెబల్స్ బెడద కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను ఆందోళనకు గురి చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో 467 వార్డులు ఉండగా సిరిసిల్లాలో బీఆర్ఎస్ మినహా ఎక్కడ ఏ పార్టీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకపోవడంతో నామినేషన్ దాఖలు చేసిన ఆశావాహులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ ప్రత్యర్థుల వ్యూహం బెడిసి కొట్టేలా అధికారికంగా ప్రకటించకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు దగ్గర పడుతుండటంతో రెబల్స్ బెడద లేకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎవరికి బీ ఫామ్లు ఇవ్వకుండా గడువు ముగిసే సమయానికి నేరుగా ఎన్నికల అధికారులకు పార్టీ బీ ఫామ్లు సమర్పించేలా సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల వేళ అభ్యర్థులను టెన్షన్కు గురి చేస్తున్న పార్టీలు ఈ రాత్రి వరకు అభ్యర్థి స్థలం ఖరారు చేసి రేపు నేరుగా బీ ఫామ్లు ఇచ్చే పనిలో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. కరీంనగర్ జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. వెండికి మెరుగులు పెడతామని నమ్మించి గ్రామస్తులకు మోసం చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లిలో బంగారు వెండి ఆభరణాలకు మెరుగు పెడతామని ఓ వృద్ధురాలను నమ్మించి మోసం చేసేందుకు యత్నించిన ముఠాలో ఒకరిని గ్రామస్తులు పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. 2 సభ్యులు గల ముఠాలో గ్రామంలో తిరుగుతూ బంగారు వెండి ఆభరణాలకు మెరుగు పెడతామని మహిళలు నమ్మించి మోసం చేసేందుకు ఇచ్చారు. ఓ వృద్ధురాలు తన వెండి ఆభరణాలు కడిగి ఇవ్వాలని ముఠా సభ్యులకు తెలుపగా బురిడి కొట్టించేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన స్థానికులు ఒకరిని పట్టుకోగా మరొకరు పరార్ అయ్యారు. పట్టుకున్న వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. స్తంభంపల్లిలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రథోత్సవం వైభవంగా జరిగింది. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లిలో నడికొండపై స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జాతర ఉత్సవాల్లో భాగంగా నేడు సాయంత్రం రథోత్సవం నిర్వహించారు. ఉదయం నుంచే స్వామివార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుండే క్యూ లైన్లలో భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ శాంతి భద్రత సమస్య సృష్టించాలని చూస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఆదివారం రోజున జువ్వాడి భవన్లో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గంలో ప్రజలు శాంతి భద్రతలతో జీవిస్తుంటే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కోరుట్ల నియోజకవర్గంలోని ప్రజలలో అపోహాలు తయారు చేసి శాంతి భద్రతల సమస్యలు సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ దుర్మార్గపు ఆలోచన చేస్తున్నాడని, ఇలాంటి దుర్మార్గపు ఆలోచన చేస్తే ఎమ్మెల్యే సంజయ్కి నియోజకవర్గం ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని జువ్వాడి కృష్ణారావు కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యేని హెచ్చరించారు. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే నీకు గుణపాఠం చెప్పినారో అదే తిరిగి పునరావృతం అవుతుందని జువ్వాడి కృష్ణారావు హెచ్చరించారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కోరుట్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి 15 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఎన్నికలలో గెలుపొందారు. టీఆర్ఎస్ పార్టీ నుండి కేవలం 8 మంది కౌన్సిలర్లు గెలుపొందారని, అప్పటి ఎమ్మెల్యే నీ తండ్రి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు రౌడీయిజంతో దుర్మార్గంగా కోరం లేదనే సాకుతో 3 కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను అక్రమంగా తీసుకెళ్లి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని చైర్పర్సన్గా ఎన్నిక చేసుకున్నారని, ఇలాంటి చరిత్ర మీదని, దీంతో పాటు గత జడ్పీటీసీ ఎన్నికల్లో కోరుట్ల జడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన వ్యక్తిని నామినేషన్ వేయకుండా బెదిరించి గుండా రాజకీయం చేసిన చరిత్ర మీదేనని కృష్ణారావు అన్నారు. నేడు మీ దుర్మార్గాలు సాగవని, ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, ఈ ఎన్నికల్లో మీకు డిపాజిట్లు కూడా దక్కవని,
పోటీ చేసే అభ్యర్థులు మీకు కరువయ్యారని, అందుకే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారని, ఇకనైనా ఈ ఆలోచన మానుకోవాలని ఎమ్మెల్యే సంజయ్కి జువ్వాడి కృష్ణారావు హెచ్చరించారు. కొరుట్ల నియోజకవర్గంలోని కొరుట్ల మెట్పల్లి మున్సిపల్ ప్రజలందరూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని ప్రజలను ఆయన కోరారు. అధికార పార్టీ ప్రభుత్వానికి అండగా ఉంటే రానున్న రోజుల్లో మున్సిపాలిటీలన్నీ మరింత అభివృద్ధి జరుగుతుందని, ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించాలని జువ్వాడి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, కొరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, కొరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి, కొరుట్ల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇంద్రాల హరీష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అయ్యబ్, మాజీ జెడ్పీటీసీ తోట గంగాధర్, కొరుట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్యాల లక్ష్మీనారాయణ, మరిపెల్లి జనార్దన్, తెడ్డు విజయ్, సుమన్ ఐన్లా, గణేష్, గుర్రాల ప్రవీణ్, సోగ్రాబీ అక్బర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా కొరుట్ల ప్రజలను కోరేది ఏంటంటే, కొరుట్ల మెట్పల్లి మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కొరుట్ల మెట్పల్లి మున్సిపాలిటీ ప్రజలను కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా నిన్న స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ గారు, గౌరవ శాసనసభ్యులు మన కొరుట్ల వారు నిన్న ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం జరుగుతుంది, రాజ్యాంగం గురించి మాట్లాడడం జరుగుతుంది. నిండు పౌర్ణమి వేళ కరీంనగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి శోభాయాత్ర కన్నుల పండుగలో నిర్వహించారు. ప్రధాన కూరగాయల మార్కెట్ వద్ద గల శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో 10 రోజులుగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా నగరంలో అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. రామ్నగర్లోని మార్క్ఫెడ్ గ్రౌండ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు సాగిన శోభాయాత్రకు దారి పొడవునా మహిళలు కోలాటం, బోనాలు, మంగళహారతులతో స్వాగతం పలికారు. శోభాయాత్రలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశంతో పాటు పుర ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మిరుమిట్లు గెలిపే, విద్యుత్ దీపాలు, టపాసుల మోత, కళాకారుల ప్రదర్శనతో శోభయమానంగా అర్ధరాత్రి వరకు శోభాయాత్ర సాగింది. అత్యంత ఆనందకరంగా అద్భుతంగా కొనసాగిన శోభాయాత్ర నేత్రపర్వంగా ముగిసింది. కొరుట్లలో 28వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుంటుక ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన కార్యకర్తలతో, అనుచరులతో ఇంటింటికి, షాపుకు తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థిగా గుంటుక ప్రసాద్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను, రాష్ట్ర అభివృద్ధిని చేస్తుందని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓటర్లు తనను మెజారిటీతో గెలిపిస్తారని ఆయన పేర్కొన్నారు. మాట ఇచ్చిండు. ఆ విధంగా నేను 28వ వార్డు అభివృద్ధి కోసం ముందుకు వస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించారని 28వ వార్డు ప్రజలందరికీ నేను నమస్కారం తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను 28వ వార్డు ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడలో కాంగ్రెస్ తరపున నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. వేములవాడ మున్సిపాలిటీలో 4వ వార్డు నుంచి కాంగ్రెస్ తరపున తోటరాజు, కులగని రాజు ఇద్దరు నామినేషన్ దాఖలు చేశారు. సర్వే చేయించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తోటరాజు కాస్త తక్కువ మద్దతు వచ్చిందని కె రాజు అభ్యర్థిత్వం ఖరారు చేస్తున్నట్లు తెలపడంతో తోటరాజు నిరాశతో వెనుతిరిగి టిఫిన్ చేసి బయటకు వెళ్లిన రాజు అదృశ్యమయ్యారు. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రేపు సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ ఉపసంహరించుకునే గడువు ఉండడంతో రెబల్గా బరిలో రాజును ఉంచేందుకు ప్రత్యర్థులు కుట్ర పన్ని అతన్ని దాచిపెట్టి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. తోటరాజు అదృశ్యంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన నెలకొంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇంట్లో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తలేదు.
ఎంతసేపటి నుంచి? 8:30కు ఇళ్ళకెళ్ళి పోతున్నా అని నాకు చెప్పారు. అదే పోయిరా అన్నట్టుగా నేను అనుకున్నా. ఇక మధ్యలో వీళ్ళు ఓలో అచ్చుకుంటా ఉండేసరికి అని చెప్పానంటే నాకు భయమైంది. ఏమైంది? రాజన్న సిరిసిల్ల జిల్లాలో తనిఖీలు ముమ్మారం, భారీగా నగదు పట్టివేత. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల జిల్లాలో పోలీసులు తనిఖీలు ముమ్మారం చేశారు. చెక్ పోస్ట్ వద్ద తనిఖీలలో భారీగా నగలు పట్టుబడుతున్నాయి. తాజాగా సిరిసిల్ల మానేరు వంతెన చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేయగా కారులో సరైన ధ్రువపత్రాలు లేకుండా తరలిస్తున్న 1,30,000 నగదును పోలీసులు పట్టుకున్నారు. నగదు సీజ్ చేసి విచారణ చేపట్టారు. కర్ణాటకకు చెందిన మెహిత్ కుమార్ తన కారులో బెంగళూరు నుండి జగిత్యాలకు వెళ్లే క్రమంలో పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. నగదును సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. 3 రోజుల క్రితం 20 లక్షల నగదు పట్టుబడిగా 2 రోజుల క్రితం 2 కిలోల 300 గ్రాముల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రచారానికి శ్రీకారం. హుస్నాబాద్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఓటుతో ప్రజాపాలనను ఆశీర్వదించాలని ఓటర్లకు మంత్రి పొన్నం విజ్ఞప్తి. జగిత్యాల జిల్లా బెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లిలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. వైభవోపేతంగా రథోత్సవం. కరీంనగర్ జిల్లాలో ఘరానా మోసం. పర్లపల్లిలో వెండికి మెరుగు పెడతామని మోసం. ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ శాంతి భద్రత సమస్య సృష్టించాలని చూస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు. వేములవాడలో కౌన్సిలర్ అభ్యర్థి అదృశ్యం కలకలం. కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.